మనీ బ్లాక్స్ని హీల్ చేసుకోకపోతే 8 క్రోర్స్ మనీ రావు. మనీ బ్లాక్స్ని హీల్ చేసుకున్నప్పుడు మాత్రమే 8 క్రోర్స్ మనీ ఎనర్జీని రిసీవ్ చేసుకోగలుగుతారు. మనీ బ్లాక్స్ అంటే మళ్ళీ అవేవో పెద్ద విషయాలు అన్నట్టు తీసుకోకండి. చాలా సింపుల్గా స్మూత్గా మీరు ఈజీగా బ్లాక్స్ని క్లియర్ చేసుకోగలుగుతారు. సో అదే నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. 8 క్రోర్స్ మనీ మేనిఫెస్టేషన్ సిరీస్లో 6th సిరీస్ ఇది. సో ఇంతవరకు వీడియోస్ ఎవరైనా చూడకపోతే 1 to 5th సిరీస్ మీరు కంప్లీట్గా చూడండి. చూసి ఆ టాస్క్లను కూడా ఫాలో అవ్వండి. ఈరోజు ఈ సాటర్డే నుంచి మళ్ళీ సాటర్డే వరకు మీరు ఏం చేయాలి మనీ బ్లాక్స్ హీల్ చేసుకోవడానికి అనేది వీడియోలో గైడ్ చేస్తున్నాను. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. 8 క్రోర్స్ మనీ మేనిఫెస్టేషన్ అన్నప్పుడు చాలామంది 8 క్రోర్స్ మనీ మేనిఫెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఫోకస్ చేస్తున్నారు. 8 క్రోర్స్ మనీ కావాలని అందరికీ ఉంటుంది. కానీ ఎవరైతే మనీ బ్లాక్స్ని హీల్ చేసుకోగలుగుతారో వాళ్ళకి మాత్రమే మనీకి సంబంధించిన ప్రణాళికలు అనేవి బ్రెయిన్లో బాగుంటాయి. నిర్ణయాలు తీసుకోవడం అనేది కూడా ఈజీ అవుతుంది. సో అందుకని మనీ బ్లాక్స్ని హీల్ చేసుకోవడం ఫస్ట్ మీకు తెలియాలి. ఇక్కడ మనీ బ్లాక్స్ హీల్ చేసుకోవడం అంటే బ్లాక్స్ హీల్ చేసుకుంటే 8 క్రోర్స్ మనీ వచ్చేస్తాయని కాదు. 8 క్రోర్స్ మనీ మేనిఫెస్ట్ చేస్తున్న ప్రాసెస్లో బ్లాక్స్ మిమ్మల్ని ఎక్కడో దగ్గర ఆపే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ముందే వాటిని మీరు హీల్ చేసుకున్నారు అనుకోండి, మీలో ఉన్న భయాలు కాస్త పోయి ఒక కాన్ఫిడెంట్ ఎనర్జీగా మారి మీ మైండ్ మనీ విషయంలో చాలా ఈజీగా నిర్ణయాలు తీసుకుంటుంది. మీరు మంచి పాజిటివ్ ఎనర్జీలో ఉండగలుగుతారు. సో అందుకనే 8 క్రోర్స్ మనీ మేనిఫెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ 6th సిరీస్ని కూడా చూసి మీరు ఈ టాస్క్ని నెక్స్ట్ సాటర్డే లోపు ఫాలో అవ్వండి. మీరు టైం తీసుకోండి, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎలా అయినా సరే మనీ బ్లాక్స్ మీద కొంచెం వర్క్ చేయడం చేయండి. ఎప్పుడు చెప్పినట్లుగానే వీడియోలో మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే సీరియస్గా సిన్సియర్గా ఫాలో అవుతారో వాళ్ళందరూ కింద కామెంట్స్లో కామెంట్ చేయండి 8 క్రోర్స్కి రెడీ అని. సో ఎవరెవరు ఉన్నారో సీరియస్గా వాళ్ళందరినీ నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసి స్పెషల్గా మీకు గైడెన్స్ అనేది ఇస్తాను. మీరు 8 క్రోర్స్ మనీ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి మీరు ఇంకేం చేయొచ్చు బెటర్గా అనేది మీకు గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ వాట్సాప్ గ్రూప్లో. సీరియస్గా ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరూ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత మీ టాస్క్ కంప్లీట్ అయింది అని 8 క్రోర్స్ మనీకి రెడీ అని కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ మనీ బ్లాక్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. 6th సిరీస్లో మనీ బ్లాక్స్ అనేవి ఈ 3 రకాలుగా ఉంటాయి. మెయిన్గా మనీ ఫియర్, మనీ గిల్ట్, మనీ షేమ్. ఇవి 3 కూడా ఒక సైలెంట్ కిల్లర్ లాగా పనిచేస్తాయి. సైలెంట్ కిల్లర్ అంటే అవి ఉన్నాయనేది కూడా తెలియదు, బట్ మీరు తీసుకునే నిర్ణయాల్లో, మీరు చేసే ఆలోచనల్లో, మీకు వచ్చే ఆపర్చునిటీస్లో ఇవి తెలియకుండానే మీ ఎనర్జీస్కి అడ్డుపడుతూ ఉంటాయన్నమాట. సో అందుకని ఇలాంటి ఎనర్జీస్ని మీరు గుర్తించి ఎప్పుడైతే వీటిని హీల్ చేసుకుంటారో మనీ బ్లాకింగ్ ఎనర్జీ హీల్ అవ్వగానే మీరు తీసుకునే నిర్ణయాల్లో చేంజెస్ అనేవి వస్తాయి. ఆ విధంగానే మీ 8 క్రోర్స్ మనీకి మీరు చాలా దగ్గర అవుతారు. ఎగ్జాంపుల్గా ఇక్కడ మనీ ఫియర్ అంటే ఇటువంటివి వస్తాయి. నా దగ్గరికి డబ్బు వస్తే పోతుందేమో, నేను అనవసరంగా ట్యాక్సులు పే చేయాల్సి వస్తుందేమో, నేను అంత డబ్బుకి అర్హత ఉన్న వ్యక్తిని కాదేమో, ఒకవేళ 8 క్రోర్స్ కోసం నేను ఫోకస్ చేసి ముందుకు వెళ్తే నష్టపోతానేమో, ఇలాంటి ఆలోచనలు అంటే ఇలాంటి భయాలన్నీ కూడా మీరు తీసుకునే నిర్ణయాల మీద ప్రభావం చూపించి వెనక్కి లాగే అవకాశం ఉంటుంది. సో అందుకని మనీ ఫియర్ అనేది సైలెంట్ కిల్లర్గా మీ బ్రెయిన్లో పనిచేస్తుంది. చిన్నప్పటి నుంచి ఉన్న ట్రామాస్, మనీ బ్లాక్స్తో పాటు మనీ భయాలు అనేవి కూడా మిమ్మల్ని ఎక్కడో ఆపడానికి ట్రై చేస్తాయి. అందుకని ఇలాంటి ఎమోషన్స్ ఎవరికైనా ఉంటే మీరు ఇలా ఎల్లో పేపర్ బుక్ ఒకటి తీసుకుని నెక్స్ట్ సాటర్డే లోపు మీకు ఏదైతే భయం ఉందో, నేను ఇక్కడ షేమ్ ఫీలింగ్స్ అండ్ గిల్ట్ ఫీలింగ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి 3 చెప్పిన తర్వాత మీరు హెడ్డింగ్ పెట్టుకోండి, నాలో ఉన్న సైలెంట్ కిల్లర్స్ని నేను రిలీజ్ చేస్తున్నాను, హీల్ చేస్తున్నాను అని ఒక హెడ్డింగ్ పెట్టి నేను ఇక్కడ చెప్పినవి ఏమైనా మీలో ఉంటే వాటిని రాసేసి మీరు పెన్ తీసుకుని వాటిని స్ట్రైక్ చేసేసి ఇంటూ మార్క్ పెట్టేసి లేదా కొట్టేసి కింద హొపోనొపోనో ఒక 3 times రాయాలి. అంటే ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, నాలో ఉన్న బ్లాక్స్ని రిలీజ్ చేసేస్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ మనీ, నా వైపు ఈజీగా ఫ్లో అవుతున్నందుకు, లవ్ యూ మనీ, నేను నిన్ను గౌరవిస్తున్నాను, నేను నిన్ను ఇష్టపడుతున్నాను. ఇలా మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతూ హొపోనొపోనో కనెక్షన్ ఇస్తూ 3 times హొపోనొపోనో ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ అని ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ని రాయాలి. మళ్ళీ చెప్తున్నాను, మీకున్న ఫియర్ అయినా గిల్ట్ ఫీలింగ్ అయినా వాటిని నోటీస్ చేసి అవి రాసి వాటిని రెడ్ పెన్తో స్ట్రైక్ చేసి
ఏదైతే మీకు ఎమోషన్ ఉందో దాన్ని నేను తీసేస్తున్నాను అని చెప్తూ హోపోనోపోనో 3 టైమ్స్ అనుకుంటూ రాయాలి. ఇలా మీరు నెక్స్ట్ సాటర్డే లోపు కంప్లీట్ చేయండి. సో నేను ఫియర్స్ చెప్పినట్లుగానే గిల్ట్ ఫీలింగ్ ఏ సందర్భాల్లో ఉంటుందో చెప్తాను. ఇది చెప్పిన తర్వాత ఎండింగ్లో ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది, అది చెప్తాను. డబ్బు గిల్ట్ భావనలో చాలామందికి ఇది ఉంటుంది. నాకంటే కూడా వాళ్ళకి ఎక్కువ అవసరం ఉంది అనే ఆలోచన. అంటే ఎగ్జాంపుల్గా మీకు లేని వాళ్ళు ఎక్కువగా కనిపించినప్పుడు, లేదా డబ్బు లేని సిచ్యువేషన్స్ ఎక్కువ విన్నప్పుడు మీ మైండ్లో నాకంటే వాళ్ళకి డబ్బు ఎక్కువ అవసరం, నాకంటే వాళ్ళకి డబ్బు ఎక్కువ అవసరం అని బై మిస్టేక్ మీ లోపల అనుకున్నారా? అది మీకు ఇండైరెక్ట్గా నీకు డబ్బు అవసరం లేదు అని మీ మైండ్ సిగ్నల్ ఇస్తున్నట్లే. సో అలా సిగ్నల్ ఇవ్వడం మొదలుపెట్టింది అంటే అది మీకు ఒక గిల్ట్ ఫీలింగ్ని తీసుకొచ్చేసి ఎప్పుడైనా మీకు మనీ కనెక్షన్స్ క్రియేట్ అయినప్పుడు మీరు స్వార్థంలాగా ఫీల్ అవుతారు దాన్ని. అంటే మీరు ఎప్పుడైనా డబ్బు కోసం ప్రయత్నిస్తున్నా కానీ అనవసరంగా స్వార్థంగా కావాలనుకుంటున్నాను డబ్బుని అనే భావాలు ఎక్కువ వస్తాయి. దానివల్ల మీ క్యాపబిలిటీస్ తగ్గిపోతాయి, ఎబిలిటీస్ని నిజంగా బయటికి తీయలేరు, తెలియకుండానే మీరు ఆగడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒకవేళ మనీ కావాలని అనిపించినా కానీ ఈ భావాలు మిమ్మల్ని అడ్డుకుంటూ ఉంటాయి, మీరు తీసుకునే నిర్ణయాల్లో వెనుకడుగు వేసేలాగా ప్రేరేపిస్తాయి. వీటిని మనీ బ్లాక్స్గా చెప్తాము. ఇలాంటివే మనకి క్లియర్ అయిపోవాలి. అలా అయినప్పుడు మాత్రమే నిజంగా మనం మనీకి అర్హత ఉన్న వ్యక్తులని భావిస్తాము. గిల్ట్లో ఇవే కాదు, ఇంకా ఉన్నాయి. ఎక్కువ డబ్బు సంపాదించడం తప్పు అని, డబ్బు ఎంత వచ్చినా కానీ నా దగ్గర ఉండట్లేదు అని, అనవసరంగా నేను చాలా డబ్బు ఖర్చు పెడుతున్నాను అని, నేను కావాలనుకుంటున్నప్పుడు డబ్బును పొందలేకపోతున్నాను అని, ఇలాంటి ఆలోచనలు ఏవైనా కానీ మీకు గిల్ట్, అపరాధ భావాన్ని క్రియేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఎవరైతే ఒకవేళ ఇలాంటి ఆలోచనలో ఉన్నారో, అంటే మీరు ఎవరినైనా చూసినప్పుడు నాకంటే వాళ్ళకి అవసరము, నాకంటే వాళ్ళకి అవసరము ఇలాంటి మాటలు, లేదా ఎక్కువ డబ్బు కోరుకోవడం, స్వార్థం అనే ఆలోచనలు, ఇలాంటివి ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళు డబ్బు మంచి విషయాలకు ఉపయోగపడుతుంది, మనం మంచిగా వాడితే అది మంచి కోసం మాత్రమే పనిచేస్తుంది అన్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ మీ దగ్గర నిజంగా డబ్బు ఎక్కువ ఉంటే మీరు ఎవరి దగ్గర అయితే ఉంటే బాగుంది అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మీ వంతు ప్రయత్నంగా మీరు సహాయం చేయడానికి కూడా ప్రయత్నించాలి. అంతేగాని దాన్ని బ్లాక్గా చేసుకుని అసలు డబ్బు మీద ఒపీనియన్సే నెగిటివ్గా పెట్టుకోవడము, గిల్ట్ ఫీల్ అవ్వడము చేయకూడదు. అలాగే మనీ షేమ్ కూడా ఉంటుంది. అంటే ఇతరులతో పోల్చుకుని ఫెయిల్యూర్స్ని ఎక్కువగా ట్రిగర్ చేస్తూ డబ్బులు నా దగ్గరికి రావు, వాళ్ళకు వచ్చినంత ఈజీగా నాకు ఉండదు, నేను ఇప్పుడు కష్టపడితేనే నా దగ్గరికి డబ్బులు వస్తాయి అని మీకు మీరు తక్కువ చేసుకుంటూ డిస్రెస్పెక్టివ్గా మాట్లాడుకుని సెల్ఫ్ రెస్పెక్ట్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అదొక మనీ షేమ్ని క్రియేట్ చేస్తుంది. ఈ ఫియర్, గిల్ట్, షేమ్ ఇలాంటి భావాలు కనుక మీలో ఉంటే, అంటే ధనవంతులు మంచి వాళ్ళు కాదు, మన ఇంట్లో ఎవరు ధనవంతులు లేరు, మనకెవరు తాతల ఆస్తి ఇవ్వలేదు, ఇలా ఏదో లో ఎనర్జీ ఫీల్ అవుతూ మాట్లాడే మాటలు అంటే ఒక షేమ్ ఫీలింగ్, మీకు మీరు తక్కువ చేసుకునే మాటలు ఏవైనా ఉంటే ఇవన్నీ కూడా మీ మైండ్లో సైలెంట్ కిల్లర్స్గా పనిచేస్తాయి. ఇవి ఎంత ప్రమాదంగా ఉంటాయి అంటే అవి ఉన్నాయి అనేది తెలియదు, అవి మీ నిశ్శబ్దంలో మీ ఎనర్జీని డిస్టర్బ్ చేస్తున్నాయని తెలియదు, మిమ్మల్ని ఆపుతున్నాయని తెలియదు. కానీ మీరు చేసే ఫోకస్లో, మీరు తీసుకునే నిర్ణయాల్లో నిశ్శబ్దంగా ప్రభావితం చూపిస్తాయి. అంటే సైలెంట్ కిల్లర్స్ అని చెప్పొచ్చు ఈ మనీ, ఫియర్, గిల్ట్, షేమ్ ఫీలింగ్. సో అందుకని ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన ఎగ్జాంపుల్స్లో ఒకవేళ మీకు ఏవైనా ఉన్నాయనిపిస్తే, నేను చెప్పకుండా కూడా మీకు ఏవైనా ఉన్నాయనిపిస్తే ఎల్లో బుక్ తీసుకుని, రెడ్ పెన్ తీసుకుని అవేంటి అనేది ఒక్కొక్కటి అబ్జర్వ్ చేసి ఒక్కొక్క దాన్ని రాయండి. రాయడము, దాన్ని కంప్లీట్గా పెన్తో స్ట్రైక్ చేసేయడము, 3 సార్లు హోపోనోపోనో చేయడము. సో అలా మీకు ఎన్ని ఉన్నాయి అని అనిపిస్తే ఈ 3 విషయాలు సైలెంట్ కిల్లర్స్ని అన్నిటికీ కూడా అలాగే రాసి హోపోనోపోనో 3 టైమ్స్ రాసి ప్రతి దానికి రాయండి. అంటే ఎగ్జాంపుల్గా నా ఇంట్లో ఎవరు గతంలో ధనవంతులు లేరు అనే భావం మిమ్మల్ని ఎక్కువ ట్రిగర్ చేస్తుంది, లేదా నాకంటే వాళ్ళకు అవసరం ఈ డబ్బు అనే భావం మిమ్మల్ని ఎక్కువ ట్రిగర్ చేస్తుంది. ఒకవేళ అలా ఉంటే వాటిని రాయడము, దాన్ని స్ట్రైక్ చేయడము, కింద ఇలాంటి భావాన్ని నేను రిలీజ్ చేస్తున్నాను, ఐఎమ్ సో సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ, ఇలా 4 మ్యాజికల్ వర్డ్స్ని రాయాలి 3 సార్లు. రాసిన తర్వాత అసలైన మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మొదలవుతుంది. హార్ట్ మీద చేయి వేసుకుని నాలో ఉన్న మనీ ఫియర్ని,
మనీ గిల్ట్ని, మనీ షేమ్ని, ఇలా సైలెంట్ కిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రిలీజ్ చేసేస్తున్నాను అని చెప్తూ మీరు ఏదో ఒక 500 నోట్ని మీ దగ్గర ఉన్న మనీని తీసుకుని ఒకసారి హొపోనొపోనో చేయాలి, హార్ట్ కనెక్షన్తో, మంచి ఫీలింగ్తో. సో అలా మీరు మనీ వైపు చూస్తూ ఎప్పుడైతే హొపోనొపోనో ఇలాంటి ఎమోషన్స్ నేను రిలీజ్ చేస్తున్నాను అని చేస్తారో అప్పుడు మీ మైండ్లో ఆ నెగిటివ్ ఎమోషనల్ ఎనర్జీ హీల్ అవ్వడం మొదలవుతుంది. సో మనీని పట్టుకుని హొపోనొపోనో చేయడమే కాదు, మనీని పట్టుకుని ఈఎఫ్టీ ట్యాపింగ్ కూడా చేయొచ్చు. అంటే మనీ గిల్ట్ని, మనీ ఫియర్ని రిలీజ్ చేస్తున్నాను అని చెప్తూ ఈఎఫ్టీ ట్యాపింగ్ కూడా చేయొచ్చు. ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడే చేయండి ఈఎఫ్టీ ట్యాపింగ్. తర్వాత ఎప్పుడో కంటే కూడా హొపోనొపోనో చేయడము, తర్వాత ఈఎఫ్టీ ట్యాపింగ్ చేయడము, ఇలా చేసి మనీ బ్లాకింగ్ ఎనర్జీని కంప్లీట్గా రిలీజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మీకు ఎప్పుడైనా ఏ నెగిటివ్ ఎమోషన్ ఉన్నా వెంటనే దాన్ని సారీ చెప్పేస్తూ మనీని చేత్తో పట్టుకుని హొపోనొపోనో చేసి ఒక 2-3 సార్లు మనీని ఇలా శబ్దం వచ్చేలాగా కౌంట్ చేసి మీరు మనీ ఎనర్జీకి మీకు మధ్యలో బాండింగ్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇలా చేసి ఎండింగ్లో ఇది ఇంపార్టెంట్, 8 రోజు మనీకి నేను సిద్ధంగా ఉన్నాను, వెల్కమ్ మనీ ఎనర్జీ అని చెప్పాలి. సో దీంతో మీకు ఎండ్ అవుతుంది ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఎక్కువ టైం పట్టదు, కానీ ఇది రియలైజ్ అవ్వడం ఉంటుంది చూసారా. అంటే ఎటువంటి బ్లాక్స్ ఉన్నాయి మీలో అనేది నేను చెప్పినవి కాకుండా ఇంకా చెప్పకుండా అలాంటి వాటిని రియలైజ్ అవ్వడమే ఇక్కడ మెయిన్ థింగ్ అన్నమాట. అయితే ఇదంతా ప్రాసెస్ చేస్తే హీలింగ్ ఎనర్జీలో 8 క్రోర్స్ మనీ ఏదో అలా వచ్చేస్తాయని కాదు, మీరు నిర్ణయాలు తీసుకునే దగ్గర చాలా చేంజెస్ వస్తాయి. కాన్ఫిడెంట్గా నిర్ణయాలు తీసుకుంటారు, కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు. 8 క్రోర్స్ మనీ ఎనర్జీకి పెట్టే ఎఫర్ట్స్ స్మార్ట్ వర్క్తో రిజల్ట్ ఇచ్చేలాగా సపోర్ట్ చేస్తాయి. మెయిన్గా మీ ఎనర్జీ అనేది ఒక ఫ్లోయింగ్ వాటర్ ఎలా అయితే వెళ్తాయో సేమ్ మనకి మనీ ఫ్లోయింగ్ కూడా అలాగే ఉండాలి. మనీ ఫ్లోయింగ్ అనేది ఎప్పుడైతే అలా స్టక్ అవ్వకుండా ఉంటుందో అప్పుడే మనం అనుకున్నట్లుగా అన్ని నిర్ణయాలు బాగా తీసుకోగలుగుతాము. సో స్ట్రక్డ్ ఎనర్జీ అంటే బ్లాకింగ్ ఎనర్జీ అన్నమాట. సో మనీ ఫియర్, షేమ్, గిల్ట్ ఇవన్నీ కూడా బ్లాకింగ్ ఎనర్జీని క్రియేట్ చేసి ఒక చోట స్ట్రక్ అయినట్టుగా అయిపోతుంది. సో అలాంటి ఎనర్జీని మీరు హీల్ చేసుకుంటే 8 క్రోర్స్ మనీ ఎనర్జీ మీకు చాలా ఈజీ అవుతుంది. సో కాబట్టి వెంటనే మీ ఎనర్జీస్ని హీల్ చేసుకోండి ఈ విధంగా. సో హీల్ చేసుకుని మనీకి నేను సిద్ధంగా ఉన్నాను అనే సిగ్నల్ని యూనివర్స్లోకి పంపించండి. అండ్ మీ సబ్ కాన్షియస్ మైండ్కి కూడా ట్రిగర్ చేస్తూ అలవాటు చేయండి 8 క్రోర్స్ మనీకి నేను సిద్ధంగా ఉన్నాను అనే విషయాన్ని చెప్తూ. ఈ సాటర్డే నుంచి నెక్స్ట్ సాటర్డే లోపు మీరు ఇది ఏదో టైంలో కంప్లీట్ చేయండి, టైం ఉన్నప్పుడు. అలా నెగ్లెక్ట్ చేయకండి. ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ సిరీస్లో, ప్రతిదీ ఫాలో అవ్వండి. నేను మళ్ళీ నెక్స్ట్ సాటర్డే మీకు ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి 7th సిరీస్లో ఇన్ఫర్మేషన్ని ఇస్తాను. సీరియస్గా సిన్సియర్గా ఫాలో అవుతున్న వాళ్ళు కింద కామెంట్స్ మర్చిపోవద్దు. మీ అందరికీ కమ్యూనిటీ క్రియేట్ చేసి బెస్ట్ గైడెన్స్ నేను మీకు ఇస్తాను, మీరు 8 క్రోర్స్ ఎనర్జీకి రీచ్ అయ్యేలాగా. త్వరలోనే ఉంటుంది, ఇంకో 2-3 సిరీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత త్వరలోనే గైడెన్స్ స్టార్ట్ అవుతుంది. సో సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. నమస్తే.